సెక్రటేరియట్ కు ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. సెక్రటేరియట్ లోకి జనాన్ని అనుమతించడం లేదు. ఇక మంత్రుల ఛాంబర్ కి అనుమతి లేదంటున్నారు ఆఫీసర్స్. ఇప్పటికే ప్రజాపాలనకు తాత్కాలికంగా వాయిదా పడింది. కొత్తగా ఏ నిర్ణయం తీసుకునేందుకు అవకాశం లేదు. సెక్రటేరియట్ పై కోడ్ ఎఫెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. యాదగిరి, కోడ్ ఎఫెక్ట్ ఎలా ఉంది? జ్యోతి, ఏదైతే ఈ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించారో అప్పటి నుంచి ఈ కోడ్ ఎన్నికల కోడ్ అనేది అమలవుతుంది. కాబట్టి ఎన్నికల కోడ్ టైంలో ఏవైనా ఏదైతే అధికారిక నిర్ణయాలు కానివ్వండి, లేదంటే ప్రజలను బలోపేతం చేసినటువంటి నిర్ణయాలు, డెవలప్మెంట్కి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు. కాబట్టి సో ఈ కోడ్ అమల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఆ సెక్రటరేట్ మీద కనబడతా ఉన్నది. ఎందుకంటే చాలామంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది కూడా వారి సమస్యలను డైరెక్ట్గా మంత్రులకు కలిసి చెప్పేందుకు చాలామంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా సెక్రటరీకి వస్తూ ఉన్నారు. నిత్యం ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా వర్కింగ్ డేస్లలో మొత్తం ఈ సెక్రటరేట్ ఏరియా మొత్తం కూడా విజిటర్తోని మొత్తం మనకు కిటకాలు ఆడుతున్నట్లు కనబడే సిచ్యువేషన్ మనకు ఈ సెక్రటరేట్లో కనబడేది. అయితే ఎప్పుడైతే కోడ్ అమల్లోకి వచ్చిందో, ఈ అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరైతే తమ సమస్యలను మంత్రులకు చెప్పుకునేందుకు, ఎవరైతే వాళ్ళతో పెండింగ్లో ఉన్నటువంటి వివిధ సమస్యలను మంత్రులతో చెప్పి ఆ వినతి పత్రం ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విజిటింగ్ పాస్ దగ్గరనే వాళ్ళు ఈ కోడ్ ఉంది, మంత్రులను కలవడానికి అవకాశం లేదు, ఈ కోడ్ తర్వాతనే మళ్ళీ మీ సమస్యల మీద మంత్రులను కలిసేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి లోపలికైతే అనుమతించట్లేదు. ఏదైతే శాఖలకు సంబంధించి ఏదైతే పెండింగ్ సమస్యలు ఉంటాయో, డిపార్ట్మెంటు పెండింగ్ సమస్యలు ఉంటాయో అట్లాంటి వాటికి సంబంధించి ఆ శాఖకు ఎవరైతే అధికారులు ఉంటారో ఆ అధికారులను కలిసేందుకు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మిగతా ఎవరిని కూడా మంత్రులను కలిసేందుకు మాత్రం లోపలికి అనుమతించట్లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రజాపాలన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ఇక్కడ వారంలో 2 రోజులు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో ప్రజా భవన్కి వెళ్ళి వాళ్ళ సమస్యలకు సంబంధించి అక్కడ వినతి పత్రాలు ఇచ్చే అవకాశం ఉండేది. కానీ ఈ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత దాన్ని కూడా తాత్కాలికంగా ఆపేశారు. ఇక సెక్రటరేట్కి సీఎంఆర్ఎఫ్ సంబంధించిన చెక్స్ కూడా తీసుకొస్తే కూడా దానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఫామ్స్ తీసుకొచ్చిన ఈ కోడ్ ఉంది కాబట్టి ఎవరిని కూడా లోపలికి తీసుకోవట్లేదు. ఆ సీఎంఆర్ చెక్కులు కూడా ఇష్యూ చేయట్లేదు. ఓవరాల్గా చూస్తే మనకు ఈ సెక్రటరేట్ దగ్గర ఈ కోడ్ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ అనేది కనబడతా ఉన్నది. లోపలికి మాత్రం ఏదైనా ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానివ్వండి, విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి కూడా ఏది కూడా లోపల జరగట్లేదు. ప్రజలను కూడా మంత్రులను కలిసే విధంగా లోపలికైతే అనుమతించట్లేదు. ఎందుకంటే కోడ్ ఉంది, ఈ కోడ్ టైంలో ప్రజలు కలిసిన పని జరగదు. సో మంత్రులు కూడా దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు. సో దానికి సంబంధించి ఎవరైతే వస్తారో వాళ్లకు ఎందుకు ఆలస్యమైంది, ఇది చేయాల్సిన అవసరం ఉంది, చెయ్యండి అని చెప్పే అధికారం కూడా మంత్రులకు ఉండదు. కాబట్టి అది కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ కోడ్ అమల్లో ఉన్నన్ని రోజులు కూడా ఆ ఎఫెక్ట్ అనేది సెక్రటరేట్కు కనిపించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. జ్యోతి.